వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన హస్త సాముద్రికలో భాగంగా మన చేతిలో నవగ్రహాలకు సంబంధించినటువంటి ప్రాంతాలు కూడా 9 ఉంటాయి. వీటిలో గురుస్థానము, రవిస్థానము, శనిస్థానము, బుధస్థానము, శుక్రస్థానము, కుజస్థానము అని చెప్పి 9 రకాల గ్రహాలకు సంబంధించి ఉంటాయి. వీటిలో ఇవాళ మనం గురుస్థానం గురించి మాట్లాడుకుందాం. ఈ గురుస్థానం అనేది చూపుడు వేలి కింద భాగంలో ఇక్కడ త్రిభుజాకారంలో ఉంటుంది. మనం ఈ భూతద్దంలో కానీ బాగా వెలుతురులో కానీ ఎండలో ఉన్నప్పుడు చెయ్యి బాగా కడిగినప్పుడు మాత్రమే కనిపిస్తాయి. ఈ భాగము ఈ అరిచేతి మొత్తం కంటే గమనించినప్పుడు బాగా ఎత్తుగా ఉన్నట్లయితే గురు ఉచిత స్థానం కలిగిన వాళ్ళు అంటారు. అలా కాకుండా అరిచేతి మొత్తం భాగంతో ఏది చేయి దగ్గరగా ఉంచినప్పుడు గమనించినప్పుడు అరిచేతి కంటే పల్లంగా ఉంటే గురు నీచిత అని అంటారు. ఈ గురువు స్థానం ఉచితంగా ఉన్న ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి ఆత్మాభిమానము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి వీళ్ళ రాజకీయ రంగంలో చేయలేరు, కానీ కళాది రంగంలో కానీ చిన్న చిన్న కొలువులు ఉద్యోగం చేయడంలో కానీ ఎక్కువగా రాణిస్తుంటారు. ఈ గురుస్థానం ఉచ్చంగా ఉన్న వాళ్ళు. గురుస్థానం నీచంగా ఉన్న వాళ్ళకి ఆత్మాభిమానం, సంకోచతత్వం ఎక్కువగా ఉండటం వల్ల దగ్గరకు వచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటారు. అంటే టోటల్ గా ఈ గురుస్థానం ఉన్న ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లో రాణించడం అనేది కష్టంగా ఉండదు. చిన్న చిన్న గవర్నమెంట్ కొలువులు చేస్తారు. గురుస్థానం నీచంగా ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తుంటాయి, కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఏమవుతుందా అనే చిన్న సంశయం కొద్దీ వాళ్ళకైతే మంచి మంచి అవకాశాలని దగ్గరకు వచ్చిన అవకాశాలు కూడా కోల్పోతా ఉంటారు అనమాట. ఇది ఈ సూపుడు వేరు కింద ఉండే భాగాన్ని గురుస్థానం అంటారు. ఈ నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్ లో మనం ఈ శని స్థానం కింద ఉండే భాగాన్ని గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.